హాయ్ హలో అందరికీ నమస్కారం. ఇంతై వటుడై అన్నట్టుగా గ్రామ స్థాయి నాయకుడి నుండి సర్పంచ్గా, సర్పంచ్ స్థాయి నుంచి కన్వీనర్గా, కన్వీనర్ స్థాయి నుంచి ఎంపీపీగా, ఎంపీపీ స్థాయి నుంచి సోమదేపల్లి మండల నాయకులుగా ఎదిగిన సోమదేపల్లి మండల వైసీపీ నాయకులు ఎంపీపీ వెంకటరత్నం గారితో ఈరోజు ఫేస్ వాష్ చేయబోతున్నాం. ప్రస్తుత రాజకీయాలు, గతంలో జరిగిన రాజకీయాలు, భవిష్యత్తు జరగబోయే రాజకీయాల గురించి ఆయనతో ఎన్కౌంటర్ చేయబోతున్నాం. నమస్కారం అన్న. నమస్కారం. వెల్కమ్ టు స్టార్ జే మనం న్యూస్. మీ ప్రస్తావన గురించి తీసుకున్నామంటే మీ పేరు ఈ మధ్య చాలా వినిపిస్తుంది. అది గతంలోంచి మీరు చాలా పార్టీల కోసం కష్టపడ్డారు. అయితే మీరు రాజకీయాలు రాకముందు మీ కుటుంబం నేపథ్యం ఉన్నది, మీ కుటుంబం గురించి మాకు చెప్తారా? మేము రాజకీయాలకు రాకముందు నా పేరు వెంకటరత్నము, మా నాన్నగారి పేరు చిన్నసప్ప. నాన్నగారు అయితే 5 తరాల సర్పంచ్ ఇక్కడ గుడుపుల పంచాయతీకి. అసలు మాకు రాజకీయ నేపథ్యం అంటే మా నాన్నగారి మీద పోటీ చేసినా కూడా అక్కడ గెలిచేవాళ్ళు లేరు. 3 టైంలు ఇనామిషన్ అయినాడు, 2 టైంలు పోటీతో కలిసినాము. తర్వాత మా కుటుంబం కూడా మేము 7 మంది అన్నదమ్ములు. నాకు 4 పిల్లలు, 3 కొడుకులు, పాప. వ్యవసాయ కుటుంబం నుండి మా నాన్న తర్వాత నేను కూడా గుడిపల్లి సర్పంచ్గా పోటీ చేసి ఎన్నికైన జరిగింది. అక్కడి నుంచి మా రాజకీయ ప్రస్థానం తర్వాత ముందుకి సాగిపోతాం. అంటే మీ నాన్నగారు రాజకీయ ప్రస్థానంతో పాటు రాజకీయ నాయకులతో పాటు వ్యవసాయ కుటుంబం కూడా మీకు అనుభవం ఉంది? ఉంది. బ్రహ్మాండంగా ఏమిటండి, మాకి కనీసం అంటే 150 ఆవులు గొర్రెలు, పాడి పశువులతో పశువులు. అయితే ఈ గొర్రెలు మేకలు కూడా మాకి కనీసం ఉంటే 600 ఉండేటివి. మేము పనిచేసేటప్పుడు మాకు 2 పనిచేసేవాళ్ళు కూడా మన ఊళ్ళోనే 2 పనిచేసేవాళ్ళు జీతకాలు కూడా మా ఇంట్లో ఉండేవాళ్ళు. అట్లా మా రాజకీయం అంటే మేమే 7 మంది అన్నదమ్ములు కూడా అంతా వ్యవసాయదారులే. అంటే ఇంత పెద్ద వ్యవసాయ కుటుంబం ఉండే మీరు వ్యవసాయ కుటుంబం నుంచి సడన్ గా రాజకీయాల్లోకి రావడానికి ముఖ్య కారణం అంటే కాంగ్రెస్ పార్టీలో మీరు ఫస్ట్ బాగా మంచి నాయకుడుగా కలిసారు, సర్పంచ్ గా గెలిచారు. కాంగ్రెస్ పార్టీకి ఆకర్షించడానికి ముఖ్య కారణం ఏంటంటే మీ నాన్నగారు స్ఫూర్తి ఆకర్షణ అంటే ఇప్పుడు మా నాన్న 25 ఏళ్ళ సర్పంచ్ ఉండేవాడు. మా నాన్న రాజకీయంగా ఆ ఏరియాలో ఆ 3 పక్క పంచాయతీలో కూడా చిన్నాడు సభ అంటే మంచి ఫేమస్. సోమనూరు టౌన్లో కూడా మా నాన్న అంటే మంచి పేరు, ఎక్కడ కూడా అంత ఫేమస్గా ఉండేవాడు. మా నాయన రాజకీయం అయితే మాకు ఇవ్వండి పెట్టుకున్నాం మేము. నేను అంతమంది కొడుకుల్లోనా వాళ్ళంతా ఇప్పుడు కూడా వ్యవసాయం చేస్తారు. రాజకీయంగా నేను చిన్నగా పక్కన బిజినెస్ చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ ఆ రాజకీయం నేను రాజకీయం చేయడం జరిగింది. అయితే మనకు అంత గతంలో మీరు సర్పంచ్ గా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు కూడా పనిచేశారు. 2013లో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీసింది కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత వచ్చేసి మీరు వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ పార్టీలోకి వచ్చారు. వైసీపీలో కంటే కాంగ్రెస్ లో ఉండి వైసీపీ కారణం ఏంటి? కారణం ఏమంటే ఈ ప్రత్యేక హోదా అదైతే మాట చెప్పి ఇలేదో ఆ విషయంలో మాకు నాది ఆ విషయం నచ్చలే. ఎందుకంటే మాట చెప్పింది సోనియా గాంధీనే ప్రత్యేక హోదా ఎవడు వేయలేదో, అక్కడ జగన్మోహన్ రెడ్డి దానికి ఆ ప్రత్యేక హోదా దీని విషయంలో నా పక్కకు వచ్చి ఆయన పార్టీ పెట్టి ఆయన ముందుకు పోతా అంటే మేము కూడా దాన్ని సపోర్ట్ చేస్తూ ఆయన ఇవి నచ్చితే నేను వైఎస్ఆర్ పార్టీలోకి రావడం జరిగింది. అంటే రాజశేఖర రెడ్డి గారు 2009లో చనిపోయినప్పుడు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారం రాకుండా రాజశేఖర రెడ్డి గారే కారణం. దానికి ముఖ్య కారణం పాదయాత్ర. అందుకోసమే 2004లో ఒకసారి, 2009 రెండోసారి ప్రజలు ఎన్నుకున్నారు. అలాంటి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన కుమారుడైన జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. దేనికి, ఎందుకు ఇవ్వలేదు? కారణం ఏంటి? ఇవ్వలేదంటే ఇదే ఇప్పుడు అందరికీ తెలిసిన మ్యాటర్ ఇది. అక్కడ ప్రత్యేక హోదాతో పాటు ఆయన చనిపోయిన తర్వాత మీకు తెలుసు, సంతకాలు పెట్టినది తెలుసు, ఆయన ఎన్నుకోవాలి ముఖ్యమంత్రి తెలుసు. పైన అయితే కాంగ్రెస్ ఆ రాజకీయం ఉందో ఆ రాజకీయం అదే వాళ్ళు ఫాలో అయ్యేది. అది జనాలు కింద క్యాడర్కి కానీ లేకపోతే నాయకులకు కానీ ఎవరికి నచ్చలే. ఆయన చేస్తానే మరి ఇప్పుడు అక్కడ ఆయన హోదారు పెడతంటే ఏమి అటాక్ గురించి కానీ ఎవరు దాన్ని చనిపోయింది మరణించినప్పుడు అది పరమాణించే కోసం ఆయన ముందుకు వచ్చాడు. వీళ్ళు దాన్ని ఇంకో రకంగా చేసి
ఆయనకి మనం అందరికీ తెలిసిందే పరమాత్మ కాస్త పదవి కోసం వస్తున్నాడు చెప్పారు చెప్పారు. అది కూడా 16 నెలలు జైల్లో పెట్టారు. అది ఆ కార్యకర్త కానీ నిక్కచ్చిగా ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైనా సరే మా ఇట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ విషయంలో బాధపడినారు. ఇంకా ఇది ఆయన సపోర్ట్ చేస్తూ ఆ పార్టీలకి పోవడం జరిగింది. అయితే 2014 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని చెప్పారు. అయితే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా లేకుండా కాకుండా స్పెషల్ స్టాటస్ ఇస్తామని చెప్పేసి అటు కాంగ్రెస్ చెప్పింది, ఇటు బీజేపీ చెప్పింది. అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్కి మనకు స్పెషల్ స్టాటస్ సరిపోతుందా, ప్రత్యేక హోదా కావాల్సి వస్తుందా? స్పెషల్ స్టాటస్ అనేది అది కరెక్ట్ కాదు. అది ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు చెప్పిన మాట అది. ఆ చంద్రబాబు నాయుడు ఏమంటే వాళ్ళకి అది పంచుకోవడానికి సరిపోతుంది అమౌంట్. అది వాళ్ళ తట్ల మూవ్ అయినారు. కానీ హోదాకే ఎవరైనా కానీ హోదా ఇస్తే ఉద్యోగాలు వస్తాయి, ఇండస్ట్రీలకి ఏదైనా ఇది ఉంటుంది, స్టేట్ కూడా బాగుంటుంది, ట్యాక్స్ ఉద్యోగం ప్రత్యేక హోదా తెలిసి ఐడియా ఉంది కదా. కాబట్టి ఎవడైతే వాళ్ళు ఇది స్పెషల్ అంటావే అది ఓన్లీ వాళ్ళు పంచుకోడానికి ప్యాకేజ్ కింద వస్తుంది. కానీ అదే వస్తుంది. కానీ ఇది మనకి ఆంధ్రప్రదేశ్కి ఇది మంచి జరిగే విషయం అయితే కాదు. ఓకే. అయితే 2019లో ఒక ఛాన్స్ అంటూ ప్రజల ముందుకు వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అఖండ మెజార్టీ ఇచ్చారు. అలాగే వచ్చేసి 151 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, ఎంపీ సీట్లు కూడా ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో. 2019 నుంచి ఇప్పటి వరకు వైఎస్ఆర్ పాలన ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే మేము చెప్పేది కదా, ఇది ఇండియా అంతా జగన్మోహన్ రెడ్డి గారే చూస్తాను బయటోళ్ళంతా. ఎందుకంటే ఇట్లా పాలన ఇప్పుడు మనము చెప్తాను, మీకు మంచి జరిగితేనే మాకు ఓటు వేయండినే ఇంతవరకు మేము ఎప్పుడు చరిత్రలో చూడలే. మీ ఇంటిలో మంచి జరిగితే మీ ఇంటిలో మంచి జరిగితేనే మాకు ఓటు వేయండినే ఒక ముఖ్యమంత్రి చరిత్రలో ఇప్పటిదాకా ఎక్కడ ఎవరిని చూడలేదు. అది నవరత్నాల భాగంగా అది అమలుపరిచి తిరిగినాము. ఇంకా చెప్పుకొని కూడా కొన్ని అమలు చేసినాం. ఇంకా మాకు అంతకంటే ఏం కాదు చెప్పండి. ఒక పార్టీలోన ఏదైతే మాట ఇస్తారో ఆ మాట కట్టుబడి ముందు పోయినారు. కాబట్టి ఇంక నాయకుడికి అంతకంటే ఏం కాదు, జనాలు మేలు చేసే చెప్పండి. అయితే 2014 తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లోకి వచ్చి 2019లో ఏ పార్టీతో పెట్టుకుంది. అయితే ఈసారి జనసేనతో పాటు బీజేపీతో కూడా పొత్తు పెట్టుకుంది. 3 పార్టీలు కలిసి వైసీపీ పార్టీని ఎదుర్కోవడానికి రాబోతున్నాయి. దీని మీద మీ కామెంట్ వీళ్ళు ఎలా ఎదుర్కోబోతున్నారు? దీని మీద మా కామెంట్ ఏం లేదు. మా నాయకులు కానీ మేము కానీ ముందు చెప్తాను ఒకటే, ఇది ఇప్పుడు సేమ్ కాదు కదా, ఇది ముందు నుండి దొరుకుతాడేదే. ఆల్రెడీ మాకు ఇక డౌట్ అదే. ఎవరు మన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ అని వాళ్ళు అంటే ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడో జనంలో అందరికీ తెలిసిందే. దాంతో పాటు బీజేపీ వాళ్ళు రాని ఎంతమంది వచ్చినా మాకేం ఇబ్బంది లేదు. సింహం సింగల్ వస్తుంది అంతే. ఓకే. 2014 మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెనుగొండ నియోజకవర్గానికి శంకరనారాయణ గారు వచ్చారు. ఆయన ధర్మం నుంచి వచ్చారు. 2019 శంకరనారాయణ గెలిచారు. అయితే ఈసారి 2024లో కళ్యాణదుర్గం నుంచి ఉషశ్రీ గారిని జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, బయట వ్యక్తులు కావచ్చు, వలస పక్షులు వస్తున్నారు పోతున్నారు. అంటే ఈ కారసైన నాయకులు వైసీపీకి పెనుగొండ నియోజకవర్గం లేడా, స్థానిక నాయకులు లేడా అని ప్రశ్నిస్తున్నారు. స్థానిక నాయకులు అనేది ప్రశ్నించేది. ఎందుకంటే ఆడ ఈక్వేషన్లో ఆ సమాజ వర్గం అనేది వాళ్ళు కుర్బానీ తీసుకున్నారు. వాల్మీకి ఏమైనా ఇచ్చింది కదా ఖచ్చితంగా మనకి దీనికి ఇచ్చేవాళ్ళే. ఆ సమాజ వర్గంలో లేరని పైన అధ్యక్షుడు చేయడానికి దానికి మనం దానికి కట్టుబడి ఉంటాం. మేము వాల్మీకి ఇచ్చింది కదా లోకల్గా ఇచ్చే ఛాన్స్ అయితే ఉండింది. మాకు కూడా ఐడియా ఉండింది. అదే ఎట్లా నడిచింది అంటే స్థానికులకి ఇస్తారని చెప్పి చాలా మంది ఆశపడ్డారు కూడా. ఖచ్చితంగా పడ్డారు. కాకపోతే అది ఇట్లా ఆ మార్సా కుర్మ తీసి మార్చారు కాబట్టి అదే సమాజ వర్గంలోనే అక్కడిని పంపించారు. బీసీ సామాజిక వర్గం చెందిన వాళ్ళే. అవును. ఓకే. సో మీకు 2014 నుంచి శంకరనారాయణ గారితో మీకు చాలా అనుభవం ఉంది, చాలా సన్నిహితం కూడా ఉంది, ఒక కుటుంబ సభ్యులుగా ఉన్నారు. శంకరనారాయణ గురించి కొన్ని మాటలు మాకు. శంకరనారాయణకి మాకుండే అనుబంధము అందరికీ తెలిసిందే. అట్లే నడుచుకోవడం. 8 ఏళ్ళు 10 ఏళ్ళు ఆయన చదువుకున్నాను, నేను పారాయణను. ఆయన కూడా మనకి బాగా మూమెంట్ ఇచ్చాడు, దాంట్లో ఏం డౌట్ లేదు. ఆయన తగ్గట్టుగానే నేను ఈ ఊర్లో ఏం పని చేశాను. ఎందుకంటే మీడియా ముందు పడుకున్న అట్లా పనులు కూడా నేను చేశాను. ఎందుకంటే ఉండేది దీంట్లోన ఊరికే దాన్ని ఆర్పాటు చేసి ఇస్తే బాగాలనేసి ఎక్కడైతే మనం జనాలు డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ అవి అడిగారో ఖచ్చితంగా నేను 1 కోటి రూపాయలు నా పనులు తెచ్చి పెట్టాను.
ఎంపీపీ కానీ ఎంపీపీ కాను పెట్టి కాలు అన్ని కాలువలు వేసినాము, రోడ్లు వేసినాము. కాబట్టి శంకరనారాయణ మనకి కట్టిండేది ఉమ్ము చేయకుండా ఆయనకి ఇప్పుడు ఈ టౌన్లో అయితేనేమి మండల వ్యాప్తంగా పెంచినాను. అంటే శంకరనారాయణ గారితో జర్నీ బాగుంది. బాగుంది. అయితే ఇప్పుడు గతంలో శంకరనారాయణ గారు వెనకంట నచ్చారు, ఇప్పుడు ఉషశ్రీ గారు వచ్చారు. అవును. ఉషశ్రీ గారి వెనకనడం ఎలా ఉంది? గతంలో అంటే వైసీపీ నాయకులే శంకరనారాయణ తీసేస్తున్నారు, టికెట్ ఇవ్వట్లేదు, ఉషశ్రీ గారికి ఇస్తున్నారంటే శంకరనారాయణ వద్దు ఉషశ్రీ వద్దంటే ఫ్లెక్కాలు పట్టులో రోడ్డు తీశారు. అయితే అవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ ఇప్పుడు ఉషశ్రీ గారి కంటే నడుస్తున్నారు. కారణం ఏంటి? కారణం ఏమంటే ఇప్పుడు పైన గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే టికెట్ ఎవరికి అనౌన్స్ చేస్తారో పార్టీ ఆదేశాల మేరకు మేము నడుచుకోవాల్సి వస్తుంది. దాంట్లో సొంత నిర్ణయాలు అయితే ఏది ఉండలేదు. ఎవరైనా కావచ్చు, అక్కగా చరణ కావచ్చు, లేకపోతే ఇంకో ఏరియాలో కావచ్చు, మనం ఎవరైతే పైన మనకి వాళ్ళు టికెట్ కన్ఫర్మ్ చేస్తారో దానికి తగ్గట్టుగా మేము పార్టీ తరఫున మనము శిక్ష వహించి పోవచ్చు. సో అది నాయకుడు మాట కాదనుకుని అయితే సోమందపల్లి మండలంలో వచ్చి చాలా మంది గతంలో తీసుకుంటే వైసీపీ శ్రేణులు మీ పార్టీ చాలా మంది నాయకులు మిమ్మల్ని మీ కుటుంబాన్ని వ్యతిరేకించారు. కారణం ఏంటి? వ్యతిరేకించారు అంటే ఇప్పుడు 8 సంవత్సరాల కన్నా అంటే నేను సర్పంచ్ కొనేవాడు ఈ ఊర్లో పార్టీ చాలా ఎనబడింది. ఈ మండలము టీడీపీ కంచుకోట మండలం. ఆ రోజు నేను సర్పంచ్గా ఉంటే కొంచెం ఆర్థికంగా ఉన్న దీంతో నా కన్వీనర్ ఇస్తానే నేను దాన్ని ఎంత కష్టపడి అందరికీ మంచితనంతో ఎవరికి మంచి నప్పకుండా ఈరోజు ఈ పార్టీని తెచ్చినా అంటే దానికి కారణము మా క్రమశిక్షణ, మా ఇది నేను ఎంత పోరాడంటే ఆ స్థితి చూశాను. అంతేగాని దాన్ని బట్టినే మా కుటుంబానికి వాళ్ళు ఏమి ఇక్కడ సర్పంచ్ పోటీ చేయాలని మా ఉద్దేశం ఉంది. ఎస్సీకి అయింది. కానీ ఉప సర్పంచ్ మూమెంట్ పెట్టాడు. ఉప సర్పంచ్కి అక్కడ కొన్ని ఉంటాయి కదా, ఎవరు మంచితనము వార్డు మెంబర్లు పెట్టి వాళ్ళందరినీ గ్యాదర్ చేసి వార్డు మెంబరు ఈ ఊళ్ళో కొన్ని టైంలో దొరుకుతా లేదు. 18 వార్డు మెంబర్లు ఉన్నా కూడా దొరుకుతా లేదు. అట్లా అది మంచి వార్డు మెంబర్లు కూడా మంచిగా సెలెక్ట్ చేసినాం. ఈరోజు నాకు ఈ చేతి పగ్గాలు ఇస్తానే వార్డు మెంబర్లందరినీ గెలిపించుకుంటూ నా కొడుకుతో పాటు సర్పంచ్ కూడా మనము బాగా సపోర్ట్ చేసి మంచి మెజారిటీ తెప్పిస్తాం. దాన్ని బట్టినే కరీంనగర్ని తీసి మళ్ళీ ఎంపీపీ అన్నారు. ఏదో పదవి నాకు నేను నా కష్టాన్ని తగ్గట్టుగా ఇచ్చినారు. ఇక మా ఇంటి పదవి అంటే ఉప సర్పంచ్కి అక్కడ కొడుకు మేము చూసుకున్నాం కాబట్టి అంత బలం చేసినాం కాబట్టి నా ఇంటికి 2 పదవులు వచ్చాయి. కానీ నేనేమో అనేది కాదు. అంటే మీ కుటుంబానికి అంటే మీ ఇంటికి మాత్రమే కేవలం మండలంలో 5 పదవులు వచ్చాయని చెప్పి చాలా మంది ఆ రోజుకు ఆవేశపడ్డారు. 5 పదవులు కాదు అంటే వాళ్ళ ఆరోపణ చేసి 5 పదవులు. దానికి కూడా చెప్తా, ఎందుకు చెప్తా అంటే 5 పదవులు అనేది ఒక ఎంపీడీసీ గుడిపల్లికి ఇచ్చినప్పుడు మేము అందరినీ అడిగినాం. పల్లెలో ఆ సంబంధించిన 2 పంచాయతీలు గుడిపల్లి కావచ్చు, నాగేశ్వరం కావచ్చు, ఎవరైనా నిలుస్తారంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్లో ఎవరు ముందుకు రాలేదు. ఇంకా అప్పుడే మనము పెద్ద కోడలతో నిలబెట్టింది. కానీ లేకపోతే నాకైతే ఎంపీడీసీ అవసరం లేదు. అప్పుడు ఇది ఒకటి చాలు. అంటే ఇప్పుడు ప్రజల సేవ చేయాలి కాబట్టి మీరు చేశారంటారు. అవును. అయితే సోమందపల్లి మండలంలో మీకు కన్వీనర్గా అనుభవం ఉంది, నాయకులుగా అనుభవం ఉంది, కాంగ్రెస్ పార్టీలో కూడా మీకు ఇంకా చాలా అనుభవం ఉంది. అయితే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఇప్పటి చాలా మంది మారుతున్నారు. ఎగ్జాంపుల్ కొంతమంది ఈ రోజు నైట్ ఉషశ్రీ గారి దగ్గర వచ్చారంటే రేపు పొద్దున సవితమ్మ గారి దగ్గర వెళ్తున్నారు. సవితమ్మ దగ్గర ఈ రోజు వచ్చారంటే రేపు పొద్దున ఉషశ్రీ గారి దగ్గర. అంటే ఇది సరైన పద్ధతి అంటారా? ఇది సరైన పద్ధతి కాదు. కానీ ఇప్పుడు మెయిన్ నాయకులు నాకు తెలిసి మెయిన్ నాయకులు మామూలు ఎవరు టీడీపీలోకి పోలే. మీరు చెప్పే మా మ్యాటర్కి ఆ టైపులో అక్కడ పోవచ్చు, ఇక్కడ పోవచ్చు. మా పార్టీలో ఉండి ఒక క్యాడర్లో ఒక సర్పంచ్ కానీ, ఒక ఎంపీడీసీ కానీ, ఒక నాయకుడు కానీ ఎక్కడన్నా చూపించండి, మీరు చూపించండి. పోలే, అంతా స్టడీగా ఉన్నారు. అంటే ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటు కూడా ఇంపార్టెంటే కదా. అయితే 10 కుటుంబాలు, 20 కుటుంబాలు, 50 కుటుంబాలు మారుతూ ఉన్నాయి. అదేమైనా డ్యామేజ్ అవకాశం. నేను చెప్పేది ఏమైనా చెప్తే మీరు ఇంకో రకం అనుకోవచ్చు. కానీ వాళ్ళు 10 మంది ఆ పక్క మీకుంటే 20 మంది పక్క వస్తారు. దాన్ని గుర్తుపెట్టుకోండి మీరు ఖచ్చితంగా. అదే మేము చెప్పమంటే జపాంగ్ ఎక్కువ అవుతున్నాయి. అంటే ఈ పరిస్థితుల్లో సరైనదేనా? అంటే సమాజంలో వచ్చేసి అంటే ఇప్పుడు మామూలుగా మన ఊర్లోనూ కాదు కదా, నడుస్తూ ఉంది రాజకీయం అనేది. ఇప్పుడు ఆపటికి ఇప్పటికి తేడా అయితే ఉండదు. కానీ నడుస్తుంది ఈ పద్ధతి అయితే. ఇప్పుడు ఆ పక్క ఈ పక్క ఈ పక్క అనేది కాదు, కానీ ఇది నడుస్తుంది. కాకపోతే నేను ఇప్పుడు చెప్తే ముందు 10 మంది అంటే
మా పార్టీలో చేసిన చెప్తాము. జగన్మోహన్ రెడ్డి చూసో ఈరోజు ఉషాసించారు మంత్రిగా ఉన్నారు. అవును, అక్కడ కూడా మళ్ళీ ఇంకోసారి గెలుస్తా మంత్రి అయ్యేదానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఇట్లా ఆకర్షణ వస్తారు. వాళ్ళు ఏం చేస్తారు టీడీపీలో ఓన్లీ బీరు బాటు బయట మీటింగ్లో వెళ్తాం, ఒక బీరు బాటు ఒక బిర్యానీ ఆ రకంలో పోతాను. నేను ఆరోపణ కాదు, ఇది నిజం జరిగినదే నేను చెప్తాను. మేము ఈ పొద్దు కూడా ఎవరికి ఎక్కడైనా మీరు విచారించుకోండి. అంటే వైసీపీలో వచ్చారు, ఇక్కడికి వస్తారు టీడీపీ వాళ్ళు బీరు బాటలు పోతారు. అంటే టీడీపీ కూడా అదే ఆరోపణ చేస్తారు. సిద్ధం సభలు కావచ్చు, ఆ వీడియోలు కూడా కొన్ని వైరల్ అయ్యాయి. బస్సుల్లో సిద్ధం బస్సులు పోయేటప్పుడు మందు తాకోవడం. రాజకీయం అయిన తర్వాత ఆరోపణలు పెట్టినప్పుడు మామూలే. ఇప్పుడు మీరే కాలం నిర్ణయిస్తుంది కదా. ఇంకంతా 40 రోజులు మీరు కళ్ళు మూసుకుంటే కౌంటింగ్ అయ్యేదానికి 2 రోజులు, మన ఓటింగ్కి 40 రోజులు ఉంది. దాంట్లో మీరే సాక్ష్యం ఉంటారు కదా, మీడియానే సాక్ష్యం ఉంటుంది కదా. ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇప్పుడు సుమంతపల్లి మండలం దాదాపు 16 పంచాయతీలకు గాను 40 గ్రామాలు ఉన్నాయి. టోటల్గా వచ్చి 16 పంచాయతీలు. ఏ పంచాయతీలో వైసీపీ పట్టు ఉంది, ఏ పంచాయతీలో మీకు పట్టు లేదు? మనకి 16 పంచాయతీలోన నీకు వన్ సైడ్ ఇక్కడ నుండి దేవుల నుండి నాగలం చెరువు, గుడిపల్లి, తుంగోడు, వెల్దడకల, నడపల్లి, పందిపర్తి, కెతకాల చెరువులో బాగా మెజార్టీ ఇస్తే సుత్తుగూడపల్లి వాళ్ళు కావచ్చు, అది వేరే. మనకి ఖర్చు కావాలి ఏమైనా చేసి మా పట్టు లేదు. కనీసం 9 పంచాయతీలు ఇప్పుడే మన ఇందులో ఉన్నాం మేము. సల్లాపల్లి, ఈదుల బలాపురము, ఇవన్నీ మేము ముందంజలో ఉన్నాం. అంటే వైసీపీకి ఖచ్చితంగా 100%. ఆ మిగతా పంచాయతీ పరిస్థితి మీ పరిస్థితి అంటే ఇప్పుడు మండ్లి, బ్రహ్మసముద్రము, బ్రాహ్మణపల్లి, ఈదుల బలాపురము, నేను ఇది మనము మాకే చెరువు వాళ్ళకి ఎత్తుంది. మాకు టీడీపీ పక్క దానికి అదొక పంచాయతీ ఎత్తుంది. ఇక టౌన్ మనకి మేము ఏమనుకుంటున్నాము 2000 మెజార్టీ మాకు వస్తుంది అనుకుంటున్నాము, వాళ్ళు అది అనుకుంటారు. అయితే గతంలో శంకరనారాయణ ఉన్నప్పుడు మనకు సోమందిపల్లి టౌన్లో టీడీపీకి మెజార్టీ అంటే ఆ రోజు ఉండే సిచ్యువేషను, ఆ రోజు మనము ఏమి వాళ్ళు లబ్ధి పొందిన లేదు టౌన్లోన. ఈరోజు మనం వేరే మాట్లాడేది కాదు, కానీ ఆ రోజు ఉండే సిచ్యువేషన్ వేరే, ఈ రోజు సిచ్యువేషన్. ఆల్రెడీ మనము ఈ ఊర్లోన మనము ఇంటికి 2 లక్షలు, 1,50,000, 3 లక్షల భాగంగా ప్రతి దానికి చేరినది. ఆసరా కావచ్చు, చేయూత కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఇది వాళ్ళకి ఇది మనకి ఖచ్చితంగా మనకి ఇది మాకి అంటే సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాయి కాబట్టి కూడా మీకు మెజార్టీ వస్తుంది. ఓకే. అయితే కళ్యాణ దుర్గంలో మంత్రిగా ఉన్న ఉషశ్రీ గారు ఎమ్మెల్యేగా అక్కడికి వెళ్ళి మంత్రి అయ్యారు. అయితే అక్కడి నుంచి ఇప్పుడు పెనుగొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చారు. అయితే చాలా మంది చెప్పడం, కొన్ని పత్రికలు కావచ్చు, కొన్ని ఛానల్ కావచ్చు, అక్కడ అభివృద్ధి జరగలేదు, ఏం చేసినా చూడండి ఇక్కడే అభివృద్ధి చేస్తుంది ఆమె నాన్ లోకల్ అంటున్నారు. దీని మీ కామెంట్? నాన్ లోకల్ అంటే ఇప్పుడు అక్కడ అభివృద్ధి అనేది ఇక్కడ చెప్పేది ఒక మాటలు, గాలి మాటలు అంటే గాలి వార్తని కొట్టేస్తాను నేను. అక్కడ పోతే తెలిసేది చెప్తారు ఆడ దొరకలేదు, కానీ అక్కడ కూడా బ్రహ్మాండ పనిచేసింది. ముఖ్యమంత్రి గారు ఎవరైతే చెప్పారో నువ్వు పలానా పోతే నీకు అక్కడ ఇస్తుందని చెప్పారో, ఆ ముఖ్యమంత్రి గారు మాట వాళ్ళు సిస్టమ్ వహించే దీనిపైన బేసిక్ పైన వచ్చింది అక్కగారికి తాకి. లేకపోతే మా టీడీపీ ఉంటారు, ఆ చెత్త తీసి ఈ చెత్త, ఇది ఆ చెత్త, ఇది కరెక్ట్ కానే కాదు. ఖచ్చితంగా వచ్చింది, మాకు కూడా సహకరిస్తాను, మేము సహకరిస్తున్నాము. ఖచ్చితంగా మంచి మెజార్టీ కూడా వస్తుంది మనకి. ఇక్కడ తక్కువ అంటే 30 నుండి 50 దాకా మెజార్టీ వచ్చి మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా మీరు వైసీపీలో 30,000 మెజార్టీ అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఉషశ్రీ వర్సెస్ సవితమ్మ వర్సెస్ వార్ జరుగుతుంది. గతంలో మనకు శంకరనారాయణ వర్సెస్ పార్సారథి గారు జరిగింది. 2 సార్లు మనకు ఒకసారి పార్సారథి చేయవచ్చు, ఒకసారి శంకరనారాయణ. ఈసారి ఈ సమవుజ్జి ఎలా ఉండబోతుంది? అయితే ఇక్కడ సవితమ్మ గారు చెప్తుంది నేను లోకల్, ఉషశ్రీ నాన్ లోకల్ అంటున్నారు. అనే నిదానంతో ముందుకు వెళ్తున్నారు. మీరు 30,000 మెజార్టీ అంటున్నారు, సవితమ్మ గారు కూడా మెజార్టీ అంటున్నారు. అంటే దీంట్లో ఏది కరెక్ట్ కావచ్చు? ఏది కరెక్ట్ కాదంటే ఇప్పుడు సవితమ్మ నేను లోకల్ అనే సబ్జెక్ట్ వాడతాను. లోకల్ అంటే ఆయన లోకల్ కావచ్చు, మేము ఇక్కడ నాయకంతా లోకలే. అక్క వచ్చింది లోకల్ చెప్పింది, మేము ప్రతి లోకల్ అంటారు. ప్రతి గ్రామంలోన ప్రతి మండలంలోన ముఖ్యమంత్రి గారు గౌరవించి అక్కడి గౌరవించి గెలిపించుకునే బాధ మా మీద ఉంది. అంతేగాని ఆయన లోకల్ అయిన మాత్రాన మా ఊళ్ళో వచ్చి మార్చమను, లేకపోతే ఇంకో పంచాయతీ మార్చమను. అంతేగాని ఖచ్చితంగా మెజార్టీ తెప్పించుకుంటాము. ఆ లోకులు నాన్ లోకల్ అనే పదవులకి మేము ఫుల్ స్టాప్ పెట్టాం. అంటే 30,000 మెజార్టీని ఖచ్చితంగా చెప్తున్నారు. అంత ఖచ్చితంగా చెప్పడానికి కారణం ఏంటి? బలమైన కారణం ఏంటి? ఇవే అభివృద్ధి అంటే నీకు ప్రతి ఇంటికి కూడా మా సంవత్సరాలు పదాలు దొరికినాయి కాబట్టి ఆ ధైర్యమే మాకు.
అంటే మనం ముఖ్యంగా పెనుగొండ నియోజకవర్గం తీసుకుంటే మనకు చంద్రబాబు నాయుడు గారు తెచ్చింది కియా ఒక పరిశ్రమ ఉంది. దాని తర్వాత ఇంకా అనుబంధ సంస్థలు 24 సంవత్సరాలు రావాల్సింది, అవి రాలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎన్నిక వెళ్ళిపోయిన వాళ్ళ ఆరోపణ మాత్రమే, అంటే అభివృద్ధి లేదని వాళ్ళు చెప్తున్నారు. కియా తర్వాత ఇది వచ్చింది బిల్లు కంపెనీలని వాళ్ళు చెప్తారు, ఎన్నికబడలేదు, ఏ కంపెనీ ఎన్నికబడలేదు, వాళ్ళకి ఒట్టి ఆరోపణ అంతే. యా కంపెనీ ఎన్నికవాలంటే ఇప్పుడు మామూలుగా ఎస్ఎల్పి ఉందా, ఆ బంగులు డంగునో చాలా 10 కంపెనీలు ఉంటాయి. అది ఎత్తి పీకే సర్టిఫికేట్స్ పోతే దాన్ని వెళ్ళిపోయింది అంటారు. మీరు ఊరికైనా మీరు ఊహించుకొని, అంటే కియా అనుబంధ సంస్థతో పాటు మనకి ఎయిర్ బస్ కావచ్చు, గోదావరి పటేల్స్ కావచ్చు, వీరా బస్సెస్ కావచ్చు, వీరా బస్ కూడా ఎన్నిక వెళ్ళిపోయింది. అదే ఇవన్నీ వచ్చినవి అది కూడా పోలే. వీరా బస్ కూడా మన లింక్లో, ఆ భూములు మావి కూడా 22 ఎకరాలు మేడది. ఇప్పుడు కూడా శ్రీనివాస్ రెడ్డి మన లింక్లోనే ఉన్నాడు. వాళ్ళు ఫైనాన్స్ లేకపోతే ఇంకో రకము వాళ్ళకి కల్చరల్ ఏదో బయట వాళ్ళ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమంటే, ఎవరైతే ఈరా బస్ ఉన్నారో ఈరా బస్కి అవుతుంది కాబట్టి మన కంట్రీ కాకుండా వేరే కంట్రీ వాళ్ళతో ఆయన ఏమో లింక్ చేసుకున్నాడు. అది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అది వాళ్ళు దీంట్లో రాలేదు, దాని నుంచి పెట్టలేదంతే. కానీ ఎనిక్కిపోయింది అనేదంతా అంత అబద్ధము. ఇప్పుడు రాసన్ను బెల్లు ఇప్పుడు దొరుకుతుంది. అది వాటితో పాటు అవి అనుబంధ సమస్యలు మాత్రమే. వీరా బస్సెస్ కావచ్చు, ఎయిర్ బస్ కావచ్చు, ఇలాంటివి ఇంకా రావాల్సి ఉన్నాయి అంటున్నారు. సో రాలేదు అని వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ఈరా బస్ ఒకటే, ఈరా బస్ ఆయనది. ఇప్పుడు భూమి తీసుకున్నాడు, భూమి అట్టే దానిపై రిజిస్ట్రేషన్ కూడా అయింది. 120 ఎకరాలు రిజిస్టర్ అయింది, 120 ఎకరాలు రిజిస్ట్రేషన్ కూడా అయింది. కాబట్టి ఆయన వస్తాడు, ఇప్పుడు వస్తాడు అది ఆయనది. కానీ ఆయన ప్రాబ్లం. కానీ గవర్నమెంట్ ఉంటే ఆయనకి ఏమి ఇబ్బంది కానీ, ఆయన లేకపోతే ఇంకో ఇలా టీడీపీలు ఆరోపణ చేస్తారే ఆ రకంగా ఏదన్నా డిమాండ్ కానీ ఏది లేదు. జనాలే డిసైడ్ చేస్తారు. జనాలు ఎట్లున్నారు తెలుసా, ఇప్పుడు ఏమన్నా మనం చెప్తే తప్పు ఉంటే తప్పు అంటారు. తప్పు నీళ్ళు ఒప్పు చేసే కుదురుతుంది. టీడీపీలు తెలివి చేసే దాంట్లో ఇంకో రకం మాట్లాడితే కూడా జనాలు అనేది తెలివిగా ఉన్నారు, చూస్తారు, ప్రతి ఒక్కటి గమనిస్తారు. అయితే 2019 మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గురించి బీజేపీ అని చెప్పి జగన్మోహన్ గారు చెప్పారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా పైగా వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటి, మద్యపాన నిషేధం చేస్తాను, 3 విడతల్లో చేస్తానని చెప్పారు. అయితే మద్యపాన నిషేధం పూర్తిగా అంటే తీసేయకపోగా వివిధ రకాలు అంటే ఎప్పుడూ చూడని బ్రాండ్లు వస్తున్నాయి. దాంతో చాలా మంది చనిపోతున్నారు. చీప్ లిక్కర్ తెచ్చి అమ్ముతున్నారు చాలా మంది అంటున్నారు. కాదు, బ్రాందీ నుండి చనిపోయాక ఎక్కడైనా స్టేట్ అన్నా ఎక్కడ చూసారా? అంటే ఆరోపణ ఉండగా సడన్గా రూల్ చేస్తారు కదా. ఆరోపణకి మన దగ్గర అంటే మందు వల్లే చనిపోయిన చాలా మంది అంటున్నారు. అదే అలవాటు అనేది వేరే, జరిగేది వేరే, అనేది వేరే. కాన్సెప్ట్ ఏంటి వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఆరోపణ చేస్తున్న ప్రతిపక్షం చేస్తుంటే మద్యపాన నిషేధం పూర్తిగా చేస్తా అని చెప్పారు. ఎక్కడ ఎందుకు చేయలేదు, అమలు చేయలేదు అంటే విడుదల వారిగా చేశాడు కదా. విడుదల వారిగా ఎందుకంటే దాన్ని ముట్టుకుంటే ఆజ్ఞ చెప్పాడు ముఖ్యమంత్రి, దాంట్లోనే ముందుకు తీసుకుపోయాడు. కాబట్టి మనకి విడుదల వారిగా అంటే పూర్తిగా బంద్ చేసుకుని ఉండొచ్చు. కానీ దాన్ని ఆయన చెప్పినట్లే దాన్ని చిన్న జోలిపోకుండా సాధ్యమైనంత వరకు మా గవర్నమెంట్ కంట్రోల్ చేసింది. ఖచ్చితంగా. ఓకే, అయితే 2019లో వచ్చేసి మనకు 25కి 25 ఎంపీ స్థానాలు ఇవ్వండి, మా ప్రభుత్వాన్ని గెలిపించండి, కేంద్రం మెడలు వంచి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా తీసుకొస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అయితే ఈ నేటికి కూడా ప్రత్యేక హోదా గురించి ఎక్కడ మాట్లాడడం లేదు. ఎందుకు మాట్లాడలే? అప్పుడు చెప్పారు కరెక్ట్ కాదు. అంటే అదే దేనికే వాళ్ళు చెప్తారు. పార్లమెంట్ లోనే నాకు తెలిసినంత నాకు ఎంతో ఉంది. పార్లమెంట్ లోనే ఎన్నిసార్లు దాని పాయింట్ అవడెత్తాడు విజయసాయి. అంటే మన వైసీపీ ప్రభుత్వం చెప్తున్నారు, చేస్తున్నారు. అయితే కేంద్రం దానిపైన అంత అది వాళ్ళు మాట మీద వాళ్ళు బీజేపీ నెలలు లేకపోతే మనం చేయాలి. నమ్మి మనము ఇప్పుడు చంద్రబాబు లేదు కదే, అదే తప్ప ఇప్పుడు పడుతుంది, అది అనుభవిస్తారు. వాళ్ళేం జనాలు తిక్కగా లేడా. బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ముగ్గురు కలిశారు కదా. ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది వాళ్ళు ముందు నువ్వు బీజేపీలో 2 సార్లు మాట చెప్పేశారు. ఈలే అప్పుడు తిరుపతిలో మాట చెప్పాడు మోదీ గారు, ఈలే ఇప్పుడు మనకి జగన్ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు మాట చెప్పకపోయినప్పుడు కూడా మేము పోరాడతామంటే వాళ్ళు ఇచ్చేయాలంటే ఎవడో ఇచ్చేసిందే. కానీ అదంతా మాది కాదు, సెంట్రల్ బీజేపీ దాన్ని రాగంటారు దాన్ని. ఓకే, అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తీసుకుని మనం ప్రభుత్వ పాఠశాలలు తీసుకున్నాం. ప్రభుత్వ పాఠశాలలు తీసుకుని గతంలో పోస్తే జగన్మోహన్ రెడ్డి కూడా తీసుకొచ్చారు నాడు నేడు అని చెప్పేసి. ఆ దాంట్లోనే చాలా మంది విద్యార్థులకు యూనిఫామ్స్ కావచ్చు, రాగి జావ కావచ్చు, మంచి భోజనం కావచ్చు, దాంతోపాటు చాలా మంది ట్యాబ్లు కూడా ఇచ్చారు. అందులో బాగా ఇప్పుడు ఐబీ సిలబస్ పెట్టబోతున్నారు జూన్ నుండి. సో ఆ ఐబీ సిలబస్ అంటే ఎలా ఉంది, ఆ ప్రతి ఒక్క బీద పిల్లల యొక్క పరిస్థితి, ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. చాలా బాగా దాని గురించి కొంచెం మాకు చెప్తారు. చాలా బాగుంది. మీకు చెప్పేది కాదు, ఇది మనం మాట్లాడుకునేది కాదు. కానీ నీకు పోతే ఆ రోజు ఉండే స్కూళ్ళు ఈ రోజు ఉండే స్కూల్కి తేడా. ఎక్కడైతే ప్రైవేట్ స్కూల్ చైతన్య, నారాయణ ఇట్లా స్కూల్ మాదిరి, కార్పొరేట్ స్కూల్ మాదిరి
ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి. పిల్లలంతా చాలా హ్యాపీగా ఈరోజు కదిలిసిపో ఇంగ్లీష్ మాట్లాడతారంటే మనం చూస్తున్నాం ఆల్రెడీ మాట్లాడతారు. ఇంగ్లీష్ దంచారు పిల్లలు, అది మేలంటావా? అసలు ఇంకోటి ఏమంటే మామూలంగా గాంధీ తాతకి వెళ్ళిన కళలు కూడా సచివాలయ వ్యవస్థ కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు, వైద్య, ఇవి మూడు మనిషికి మెయిన్ ముఖ్యం. ఈ మూడు దానిలో కూడా స్కూల్ మార్చాడా, సచివాలయ వ్యవస్థ మార్చాడా, ఇది నువ్వు హాస్పిటల్ అంటే కదా వైద్యం అంటే ప్రతి క్లినిక్ ఆల్రెడీ 50-60% క్లినిక్ రూమ్లో రెడీ అయ్యాయి. ఊరు కావురు ఎక్కడ ఇది చూశారు, ఎక్కడ చూసారా? ఇది ఎంత కొత్తదనం చెప్పు. సైకోని ఊరికే మాట్లాడతారు కానీ ఆయన చేసే మంచితనం బయట చూస్తారు, కనీసం మనలో చూస్తారు. ఎవరు మనలంటే జనం చూస్తారు, మన ఆంధ్రప్రదేశ్లో జనం చూస్తారు ఏం చేశాడు అనేది అందరికీ తెలుసు. వీళ్ళు ఆరోపణ ఇదే లాస్ట్ అని నేను అనుకుంటాను, వాళ్ళకి ఇదే లాస్ట్ అని నేను అనుకుంటాను. తెలుగుదేశం పార్టీ ఇంకా భవిష్యత్తు లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే ముందు మాట్లాడండి మీరు దానికి ఓకే. లేకున్న మంది ఏమి ఎవరన్నా ఇప్పుడు వాళ్ళ తప్ప చంద్రబాబు కొడుకో లేకపోతే ఇంకోరు టీడీపీ కట్టినాను సైకో అంటారు. మిగతా ఒక మంచి అనిపిస్తుంది సైకో అని చేస్తే సైకో అవుతారా? అంటే వాళ్ళ కూడా అదే కదా, సైకో పోవాలి, సైకిల్ కావాలి. అదే వాళ్ళు మాట పైన ఇదే అంటాడు. నిన్న మన మీడియాలో చూపించింది సైకిల్ పోవాలి, అది కథాస్థితం పైన ఉంటారు, సైకిల్ పోవాలి అని అంటాడు. ఖచ్చితంగా మా గవర్నమెంట్కి వాళ్ళ గవర్నమెంట్కి నక్కకి నాగలోకి ఉన్న అదే చెప్తా తేడా, అంత తేడా. అయితే ఇప్పుడు ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికలకు చాలా సమయం దగ్గరలో ఉంది, కేవలం 40 రోజులు మాత్రమే ఉంది. అవునవును. అయితే పెనుగొండ నియోజకవర్గ వ్యాప్తంగా ముఖ్యంగా సోమంపల్లి మండలంలో ఉషశ్రీ గారి కోసం మీ వైసీపీ పార్టీ కోసం ఏ విధంగా కష్టపడబోతున్నారు? అంటే ఏ విధంగా అంటే మేము ఆర్భాటం లేకుండా గ్రౌండ్ వరకు భారీగా చేస్తున్నాం. మేము ఇంతకుముందు కూడా చెప్తే 13 పంచాయతీలు కట్ చేసినాము, ఇంక 3 పంచాయతీలు బ్యాలెన్స్ ఉన్నాయి. మా కార్యకర్తలు అయితే మా సర్పంచులు కానీ, మా ఎంపీడీసీలు కానీ, వాళ్ళ లోకల్ లీడర్లు కానీ, వీళ్ళందరూ మేము చెప్పింది అక్కడ చెప్పింది మేము కూడా పాటిస్తున్నాము. మాకుండే అనుభవంతో వాళ్ళకి చెప్తే వాళ్ళు వింటారు. ఇది భారీగా మాకు మెజార్టీ వచ్చేకే మేము దాన్ని చూస్తున్నాము. తప్పకుండా మెజార్టీ వస్తుంది, భారీగానే మెజార్టీ. నేను అనుకుంటాను సోమదోల్ మండలం వరకు నేను మెజార్టీ తెప్పించాను, మేము సిద్ధంగా ఉన్నాం. అయితే సోమంపల్లి మండలంలో వచ్చి కొంతగా ఒక రికార్డు తీసుకుంటే 1983 నుంచి తీసుకున్నామంటే సోమంపల్లి మండలంలో మాగేశ్వరు పంచాయతీ తెలుగుదేశం పార్టీకే మెజార్టీ వస్తుంది. ఇటు తుంగోడు పంచాయతీ తీసుకుంటే గతంలో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ వస్తుంది. ఎందుకు అలా జరుగుతుంది? ఈసారి ఏమైనా మార్పు జరిగే అవకాశం ఉందంటారా? ఈసారి మాగేశ్వరు పంచాయతీలో మార్పు జరిగే అవకాశం ఉందని అనుకుంటాను నేను. అక్క మననే ఈ మధ్యలో చూసుకోవచ్చు, ఇంట్రెస్ట్గా చూసుకోవడం అని సలహా ఇచ్చింది. కాబట్టి ఈసారి మాగేశ్వర పంచాయతీ కూడా మెజార్టీ తెప్పించే అని అనుకుంటాను. మెజార్టీ తెప్పిస్తాము అని నేను అనుకుంటాను. అదే ఫాలో అయ్యేది. అంటే టీడీపీ వాళ్ళు కూడా అదే అంటున్నారు. ఎలక్షన్ కాబట్టి వాళ్ళు 100 చెప్తారు. మనము చెప్పేదానికి మనమేం నేనేమి మంత్రిచ్చి లేకపోతే చేసేది లేదు. కానీ కాకపోతే వర్క్ చేయి, గ్రౌండ్ వర్క్ చేసి మాగేశ్వర పంచాయతీలో కూడా కనీసం 150 100 మెజార్టీ తెప్పించేకి ఎక్కువ చెప్పుకోకుండా చేసే పనే చెప్తాను మీదుగా అని అనుకుంటాను. ఖచ్చితంగా మెజార్టీ వస్తుంది, అక్కడితో కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తాము, దాంట్లో ఏం డౌట్ లేదు. ఈసారి జరగబోతున్న ఎన్నికల్లో వచ్చి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి 3 పార్టీల కూటమికి 160 సీట్లు ఖచ్చితంగా వస్తుంది, వైసీపీ పార్టీ ఓడిపోతుంది అనేసి కొన్ని సర్వేలు చెప్పాయి. ఎంతవరకు నిజం కావచ్చు? అవి సర్వేలు మీరు జాతీయ మీడియా తప్ప సొంత సర్వేలు, డబ్బా కొట్టుకునే సర్వేలు చెప్పండి. వాళ్ళు చెప్తే ఏమొచ్చింది చెప్పండి. వాళ్ళు సొంత సర్వే, ఇప్పుడు వీళ్ళది సొంత సర్వే ఒకటి ఉంటే మాది ఒకటి ఉంటే వాళ్ళు 5 పెట్టుకోవాలి. వాళ్ళు 5 దాన్ని చెప్తారు. కానీ జాతీయ మీడియా మీకు ఐడియా ఉన్నది. జాతీయ మీడియా ఏదైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళకి సంబంధం లేకుండా ఉంది. వాళ్ళు 100% వైఎస్ఆర్ పార్టీనే చెప్తారు. అయితే మరి 2019లో ప్రశాంత్ కిషోర్ గారు వైసీపీ కోసం పార్టీ చేశారు. అదే ప్రశాంత్ కిషోర్ గారు ఈరోజు వచ్చేసి కూటమి గెలుస్తుంది, చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే తెలుగుదేశం పార్టీని గెలుస్తున్నారు. అదే ఆయనకి అవమానం. లగడపాటి ఎట్లా అయిపోతాడు, ఇటు ఎట్లా అయిపోతాడు. ఎందుకంటే లగడపాటిని ఓసారి సర్వేలో మనం నమ్ముతాడు ముందు. ఖచ్చితంగా గతంలో లగడపాటి చెప్పారంటే గవర్నమెంట్ తీరాల్సిందే, రాదంటే రాకుండా. ఇది ఆయన ఏం చేశాడు, ఇవే ఈ ప్యాకేజీలు అంటామే మనం. ఈ ప్యాకేజ్ అక్కడ చంద్రబాబుతో తీసుకొని ఇది ఉన్నది లేదంటే మరే తెలిపోయినా ఇప్పుడు మళ్ళీ ఆయనదే మన ఇంకోటి సర్వే ఎవరినో కలుపుకొనేసి టీవీ వెళ్తున్నా మనం చెప్పారు. అది ఏమి నెక్క 90-95 వస్తుందని చెప్తాడు. ఇప్పుడు కూడా క్లోజ్, ఇంకా లగడపాటి రాజగోపాల్ అయితే ఆడికి క్లోజ్ అయిపోతుంది. అంటే 2 లగడపాటి మనకు వచ్చి ప్రశాంత్ కిషోర్ అంటారా? అంతే కదా, ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనము మన ఏజ్ వరకు మాట్లాడదాం, స్టేట్ వరకు నేను మాట్లాడినాను. ఈడ భారీ మెజార్టీ టీడీపీ అనేవాడు
మీరు చూస్తారు కదా, మాకెంత మెజారిటీ వస్తుందని చూస్తారు కదా, అప్పుడు ఏం సర్వే ఏం చెప్తుంది జవాబు? అంటే ఇప్పుడు గతంలో కొన్ని సర్వేలు తీసుకుని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ ఓడిపోతుంది, టీడీపీ వస్తుందని చెప్పిన కొన్ని సంస్థలే గతంలో తీసుకున్నామంటే రీసెంట్గా తీసుకున్నామంటే అటు తెలంగాణ కావచ్చు, ఇటు కర్ణాటక కావచ్చు, 2 చోట్ల వచ్చేసి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పారు. తెలంగాణలో వచ్చి టీఆర్ఎస్ వెళ్ళిపోతుంది, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుస్తుంది అన్నారు. దాని తర్వాత కర్ణాటకలో కూడా బీజేపీ వెళ్ళిపోతుంది, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్నారు. అదే సంస్థలే చెప్పాయి, అవే సర్వేలే చెప్పాయి. అవే సర్వేలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రిపీట్ అవుతున్నాయి. లేదు, అది కరెక్ట్గా అది కాదు. కానీ సర్వే అనే దానికి ఇప్పుడు ఎవరైతే మనకు ఖచ్చితంగా తెలంగాణ వస్తుందని చెప్పారో ఆ సర్వేలు మాకు సపోర్ట్ చేస్తున్నాయి. ఇది కాదు వాళ్ళకి సొంత సర్వేలు ఏమన్నాయో వాళ్ళు అది చెప్పుకుంటారు. కానీ మాకైతే జాతీయ నాకైతే అంత ఐడియా లేకపోయినా కూడా చెప్తారు కదా, జాతీయ సర్వేలోనే మనకి 100% మనకి గవర్నమెంట్ వస్తుంది. 136, 121 నుండి 136 దాకా సర్వే చెప్తా ఉంది. ఎంపీ సీట్లు కూడా 17-18 ఎంపీ సీట్లు కూడా చెప్తా ఉంది. ఇది మేమంటే 175 అని మేము ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు మామూలుగా అయితే ఇవి ఏవైతే మేము నవరత్నాల భాగంగా మనం పెట్టినామో దాన్ని నమ్ముకుంటే ఈరోజు కుప్పంలో చంద్రబాబు ఓడిపోతాడు, దాంట్లో ఏం డౌట్ లేదు. అంత ముగ్గురిని ఇక్కడైతే 3 మీద ఆడలతో పెట్టినారు. ఎక్కడ పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, అర్థమైనా. కాబట్టి 100% వాళ్ళని కూడా మాకుండే బస్సులు ఓడతారని మా దగ్గర ఉన్నది. ఓకే, హిందూపూర్ నియోజకవర్గాన్ని తీసుకుంటే మనకు హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థిగా మంగమ్మ గారు వచ్చారు, అబ్బాయి సామాజిక గతంలో ఉన్నారు. ఈసారి వచ్చేసి మనకు శాంతమ్మ గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 2024లో మన హిందూపురం పార్లమెంటుకు ఆమె ఉన్నారు. శాంతమ్మ గారి గురించి కొన్ని మాటలు. శాంతమ్మ గారి గురించి అంటే ఇప్పుడు మనం ఇప్పుడు అనుకుంటే అధిష్టానం దీని నుండి వచ్చింది ఆమె దగ్గర. శాంతమ్మని మనం వీళ్ళు అడిగేది ఏమంటే నువ్వు ఆమె నాన్నలోకలే అంటారు. శాంతమ్మ కూడా నాన్నలోకలే అంటారు, నేను చెప్తా కదా, నాన్నలోకలు అంటారు. కానీ శాంతమ్మని చూసో లేకపోతే నన్ను చూసో కాదు, అది కాదు. ఇది పార్టీని చూసి ఎవరైతే ఎమ్మెల్యేలకు వేస్తారో ఎంపీకి అదే వేస్తారు ఓట్లు. కాబట్టి శాంతమ్మ కూడా భారీ మెజార్టీతో కలుస్తుంది, దాంట్లో ఏం డౌట్ లేదు. అంటే ఎమ్మెల్యే కొట్టి కాసు ఒకటి ఇట్లా తావలేదు. ఎమ్మెల్యేకి ఏమైతే ఓటు పడుతుందో ఎంపీ కూడా అదే ఓటు. అయితే శాంతమ్మకు పోటీగా వచ్చేసి మనకు చాలా అనుభవం ఉన్న సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, మాజీ టీటీడీ బోర్డు మెంబర్ కూడా ప్రస్తుతం పెనుగొండ మాజీ ఎమ్మెల్యే పార్థసారథి గారు ఉన్నారు. పార్థసారథి గారు కూడా బోయ కుటుంబానికి చెందినవారు. ఆయనకు కూడా బెల్ట్ చాలా బాగుంది. అంటే ఆయన సామాజిక వర్గంతో పాటు ఇతర సామాజిక వర్గాలు కూడా ఆయన అభిమానిస్తారు, అంటే మంచి నాయకుడిని గౌరవిస్తారు. అది ఈ పోటీ ఎలా ఉండబోతుంది? పోటీ అంటే ఇప్పుడు ఒక నియోజకవర్గం కాదు ఇది. సరే, నువ్వు చెప్పింది తీసుకుంటే కదా ఈ నియోజకవర్గంలో కొంచెం ఉంటే ఆయన పరిచయాలు ఉండొచ్చు. కాకపోతే ఆ పరిచయాలు కూడా క్రాస్ ఓట్ వేసే ఛాన్స్ లేదు. ఇది 7 నియోజకవర్గాలు, ఒకటి కాదు కదా, జిల్లాలో 7 కాబట్టి ఇది టోటల్ మీద వచ్చేది లెక్క ఇది. కాబట్టి 100% శాంతమ్మనే కలుస్తుంది. కనీసం 1,00,000 ఓట్లు పై మెజార్టీ కలుస్తుంది మేము అనుకుంటున్నాము. ఖచ్చితంగా 1,00,000 అంటారా? ఓకే, అయితే ఎంపీపీగా మీరు వైస్ ఉప సర్పంచ్గా మీ అబ్బాయి గారు ఉన్నారు, దాంతోపాటు ఎంపీటీసీ గారు, వార్డు మెంబర్ ఉన్నారు. అంటే మీ దాంట్లో అంటే మీ పరిపాలనలో రాజశేఖర రెడ్డి గారితో పోయిన తర్వాత అప్పుడు చూశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీరు చూస్తున్నారు. అంటే అప్పుడు ఉండే ఫండ్స్ ఎలా ఉండేవి, ఇప్పుడుండే ఫండ్స్ ఎలా ఉంటున్నాయి, అభివృద్ధి పనులు అప్పుడేం చేశారు, ఇప్పుడేం చేశారు? అంటే అప్పుడు ఆ మాటకు వస్తే కన్నా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కొన్ని అభివృద్ధి పనులు రోడ్లు కానీ ఇది కానీ ఇచ్చేసేసినాడు. ఇక్కడైతే ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన కొంచెము అభివృద్ధి పనులు అయితే కొంచెం తగ్గించవచ్చు, దాన్ని నేను కాదని నేను. అయినా కూడా ఇప్పుడు సచివాలయం ఉంది అన్నూరులోన, ఆడ ఈ ఊళ్ళో 4 సచివాలయం, ఊరు ఎంత తెలుసా, 40 లక్షలు. దాన్ని ఆ బిల్డింగ్ అభివృద్ధి అంటే, క్లినిక్ అదేది ఎల్ఐసి సెంటర్ అభివృద్ధి అంటే, రైతు భరోసా అభివృద్ధి అంటే. అంటే కొన్ని వాటికి బిల్లు కూడా ఇంకా కాలేదని సచివాలయాలు కట్టిన ఎక్కడ ఆ బాటకి ఎవరు కాలేదనేది ఒక చూపించాలి మీరు. అంటే కేవలం ఆరోపణలు మాత్రమే. అందరూ ఇప్పుడు మేము చేసినప్పుడు నేను కూడా చేశాను, నారాయణ చేశాడు, ఇంకా బీదోళ్ళు చాతకాసులు చేశాను. వాళ్ళకి అనుకోండి బిల్లు రాలేదని ఒక మాట చెప్పించండి, వీళ్ళు ఆరోపణలు మాత్రమే. కాబట్టి అభివృద్ధి దానికి కొన్ని రోడ్లు కాలువలు ఉంటాయి కదా అభివృద్ధి అంటారు. ఈరోజు జనాలకి మనం అంతకుముందు చూసిన పింఛన్లు కావచ్చు, 2 రోజులు 3 రోజులు అన్నం లేకుండా కూడా పాపం క్యూలో ఉంటే వాళ్ళు అన్నం లేకపోతే మళ్ళా కొందరు బయోమెట్రిక్ కూడా లేకుండా మళ్ళా మొదటికి వచ్చి అవసరపడే టైర్ ఉన్నది. ఈరోజు ఈ వ్యవస్థ ఎంత బాగుంది చెప్పండి, వాలంటీర్ వ్యవస్థ. దాన్ని కూడా ఈరోజు బ్రేక్ అయ్యారు, పెట్టుకోవాలి దాన్ని కూడా బ్రేక్ అయ్యారు. ఇంత కుచిత రాజ్యం జనాలు గమనిస్తారు. సైకో వీళ్ళు కాదు, వాళ్ళు సైకో.
అంటే వాలంటీర్ ద్వారా ఓటర్ని భయపెడుతున్నారు, భయభ్రాంతి గురి చేస్తున్నారు, ప్రలోభాలకు గురి చేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది వాళ్ళు ఎక్కడైనా ఒక వాలంటీర్ నన్ను భయపెట్టినది సరితుందా చెప్పండి, చూపించండి. వాలంటీర్ ఎక్కడ నాకు ఇప్పుడు అట్లంటే వాళ్ళు కంప్లీట్ ఇస్తారు పోయి. అంటే ప్రజలకు ఏం చెప్తున్నారా అంటే మీరు వచ్చి పలానా ప్రోగ్రామ్ పాల్గొనకపోతే మేము సంక్షేమ పథకాలు తీయేస్తాం, పింఛన్లు తీయేస్తాం నిరూపించండి. వాళ్ళు చేస్తున్నారు. నిరూపించండి. వాళ్ళ ఆరోపణ, ప్రధాన ఆరోపణ అదే కదా. ఈ ఆరోపణ చేసేందుకు అద్దుండే లేదు, ఏమైనా మాట్లాడచ్చు. అయితే ఇప్పుడు ఈసీ వచ్చేసి నిన్నటి వరకు మనకు నిన్న ఈసీ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అంటే గతంలో వాలంటీర్గా పనిచేసే వాళ్ళు ఏ కార్యక్రమంలో పాల్గొకూడదు, వాళ్ళు రాజీనామా చేసిన తర్వాత వాళ్ళ ఇష్టం మనం మాట్లాడలేదు ఈసీ చెప్పింది. నేను అదే ముందు చెప్పింది. నేను ఈసీ అంటే ఇప్పుడు నిమ్మగడ్డ పట్టుకునేది, నిమ్మగడ్డ ఎవరు తండ్రి తెలిసిందే కదా. ఆయనతో కోర్టుకి పంపిస్తారు, సరే నిలిపేశారు. పింఛన్లు అసలు ఈ 2 నెలలు వాలంటీర్ కాకపోతే ఎవరో సచివాలయంలో ఉండే సమాజంలో 14-15 ఉన్నారు, వాళ్ళతో ఇప్పిస్తాము. అంటే చాలా చోట్ల వచ్చి ఇప్పుడు వాలంటీర్లు స్వచ్ఛందంగా వాళ్ళ పార్టీ కోసం పనిచేస్తారు. వాళ్ళు నిజంగా ఈ రోజు వాళ్ళు చేసిన పని టీడీపీలు ఎవరైతే వాలంటీర్ దూరం పెట్టేశారో వాళ్ళు కూడా అంతో ఎంతో ఇది ఉంటుంది కదా, వాళ్ళ మీద నమ్మకం లేక చేసింది. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మేము సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తాను, ఉచిత ఆర్టీసీ బస్సు మహిళలకు ఇస్తాము, దాని తర్వాత ప్రతి శక్తి కింద ఇస్తాం, మహిళా శక్తి కింద కొన్ని సంక్షేమ పథకాలు ఇస్తాను, 18 సంవత్సరాలు నిన్న ప్రతి అమ్మాయికి 500 ఇస్తానని చెప్తారు. అంటే సంక్షేమ పథకాలతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తాను అంటున్నారు. ఎవరు నమ్ముతారు? చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఎవరు నమ్ముతారు? అది ఎందుకంటావా, ఇప్పుడు 2014లోన ఆయన ఏం చెప్పాడు? హామీలు ఇచ్చారు. హామీ రుణమాఫీ అన్నాడు, పూర్తి అన్నాడా? మీ బంగారు మీ ఇంటికి వస్తుంది అన్నాడా? ఏటీఎం కాల్లో 2000 రూపాయలు ఉద్యోగం ఇప్పితే ఏటీఎంలు ఇచ్చారా? డూప్లికేట్ ఏటీఎంలు ఇచ్చారా? ఇంకా అట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని చెప్పాడు. డాక్రా ఉంది పాపం. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు డాక్రాతో కలిసాడు. మీరు ఎంత అప్పులు ఉండే, ఏం కథ, అవన్నీ వాళ్ళు కూడా మనమే ఆ గవర్నమెంట్ది మనం ప్లస్ చేసుకుంటూ ఇవన్నీ ఏమని చెప్పాడు. డాక్రా వాళ్ళకి 0 వడ్డీ కానీ ఇక ఇది ఇంకో రకం ఏది మన ఆసరాలు, ఇవన్నీ టోటల్గా ఆయన పాలన ఎట్లంటే ఇప్పుడు ఈరోజు అదే లేడీసే మా గవర్నమెంట్కి ఇచ్చేస్తారు. ఎందుకంటే బలం, ఎందుకంటే ఏమి పెట్టినా ఎవరు రికమెండ్ లేదు, ఎంపీపీ లేదు, జడ్పీటీసీ లేదు, సర్పంచ్ లేదు, కార్యకర్త లేదు, డైరెక్ట్ వాళ్ళు పోతారు, వాళ్ళ ఇంటి దగ్గరికి పోతారు. పోయిన తర్వాత వాళ్ళకి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు టీడీపీ కావచ్చు, పార్టీలకు అతీతంగా ఈరోజు ప్రోగ్రామ్ చేయాలి. ఎక్కడైనా యా ఊళ్ళో చెప్పించండి. మేము కనీసం నేను సర్పంచ్ పోయినాడు 3-2 దుబ్బన్న అట్లా మా ఊళ్ళో ఉండాలి అరుగులు. నేను వెంకట్రామన్ కూడా ఆడుకునే టైం వచ్చింది. చంద్రగారిని అడిగాను, ఏం రా నేను సర్పంచ్ కూడా స్వామి, మీరు కనీసం ఆ పింఛన్ల విషయంలోన ఇంత అంటే లేదు. ఆ ఊళ్ళో ఎవరో ఉంటారు జన్మభూమి, వాళ్ళు పెట్టినప్పుడు అరుగులు అయిన వాళ్ళందరూ నిలిచిపోయింది. కాబట్టి మేము అట్లా చేయలే. ఎవరైనా అయితే ఉన్నారో మాకు సంబంధం లేకుండా ఈరోజు వాలంటీర్ ఇంటికి పోయి ఇన్ని చేశారు. అంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలన్నీ అందుకు చేరాలి. భారీగా ఎవరైనా చెప్తారన్నమాట. మీరు ఎక్కడైనా రీసెర్చ్ అండి, నాయకులతో కాదు, ఒక కామన్ మ్యాన్ రీసెర్చ్ అండి, మనకు అదే మీకు చెప్తారు. అంత గవర్నమెంట్ అంత పని చేస్తే వీళ్ళు ఆరోపణలే కానీ మనకు ఖచ్చితంగా మాకు హ్యాపీగా ఉన్నాం. ఈరోజు ధైర్యంగా పోతాను వీళ్ళ దగ్గరికి. ఎవరు ఎందుకంటే ఆ పోప్ప పని చేసిందేమని అంటారు. ఆ భయం ఏమి లేదు మాకు. అలా చేస్తామన్నా అడిగి ఆడనేళ్ళు చెప్తే ఆయన 4000 స్టార్ట్ ఎందుకు నమ్ముతారమ్మా? నమ్మే పరిస్థితి అనేది ముందు చేసింటే నమ్మని, ముందు చేయలేదు కదా. అంటే చంద్రబాబు నాయుడు చెప్పడం ఏంటంటే 2014 ఆంధ్రప్రదేశ్ విడిపోయిన 13లో విడిపోయిన తర్వాత 14 మనకు ప్రభుత్వం ఏర్పడే టయానికి ఆంధ్రప్రదేశ్ అప్పు 16,000 కోట్లు ఉండింది. ఇప్పుడు 1,00,000 కోట్లు దాటింది, ఇంకా లెక్కలు కూడా లేవు. ప్రతిసారి బటన్ నొక్కడం చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ. అంటే ఆరోపణ కాదు, 16,000 అంటే జగన్మోహన్ రెడ్డి. ఒక నిమిషం, 16,000 కోట్లు అంటే రెవెన్యూ బడ్జెట్ అది దాని లెక్కలే, దాని కాదు. అంటే అంత అప్పు ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇంకా అప్పులు పెరిగిపోతుంది. అంటే ప్రతిసారి జగన్ బట్టలు నొక్కడము అప్పు తీసుకురావడం అంటున్నారు. మధ్యలోన ఒకటి వచ్చింది చూడండి, తీసింది దీనికి దానికి తేడా చూసింది. 1,80,000 వాళ్ళు ఈనాడు ఆంధ్ర వాళ్ళు పెట్టినాడు, ఏబిఎన్ఎల్ పెట్టినాడు. తేడా చూస్తే కనీసం 1,00,000 కోట్లనో ఏమో మనం వాళ్ళ 6 లక్షలేమో బృందరేశ్వరి చెప్పింది, వీళ్ళు చెప్పారు. ఇదంతా ఫ్రాడ్. దానికి చెప్పించి కూడా వాళ్ళు తర్వాత అమ్మకం సన్న చేసుకోవాల్సి వస్తుంది. అంటే లేనివి అల్లి అబద్ధం చెప్తే ఎట్లుంటుందంటే జనాలు అంత తిక్కగా ఆడలేరు. కాబట్టి మనము అసలు ఇంకోటి 2 ఏళ్ళు కరోనాతో బాధపడి ఆ 2 ఏళ్ళు ఉంటే ఈ అభివృద్ధి కాదు కదా మనకి. బ్రహ్మాండంగా మేము ఎవరిని వాళ్ళు ఏలు పెట్టి చూపించే సాధ్యంగా ఉంటుంది. వాళ్ళు అర్థం చేసుకోవాలా.
కరోనాలో మీ అందరికీ ఐడియా ఉంది అవును. ఏమవసరం చాలా లేదు. పరిస్థితి బాగా. మరి ఆ టైంలో కూడా ఆయన ఏం చేసినాడో ఏమో స్కీమ్లు ఆపలేదు, అభివృద్ధి వేసే ఇవి ఆపలేదు. ఇంత పని చేశాడంటే ఎంత గొప్ప చెప్ప ముఖ్యమంత్రి గారు. ఓకే, అంటే 2019లో మనకు వైసీపీ వచ్చిన తర్వాత సోమంతపల్లి ముఖ్యంగా పింఛన్లు కావచ్చు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కావచ్చు, లేదంటే గిన మనకు ఇల్లు లేని పేదలకు ఇల్లు సైట్స్ కావచ్చు. అంటే మీ ఆధ్వర్యంలో ఎంతమందికి అభివృద్ధి చేయించారు? అంటే ఒక సంక్షేమ పథకంలో కింద ఇల్లు కావచ్చు, పింఛన్లు కావచ్చు. నేను 820 పట్టాలు, నేను ఎంపీ కాకునేవాడు, కన్వీనర్గా ఉండేవాడే. 825, 850 పట్టాలు బారెడ్డి పద్దావు కానీ, సాగర్ల పద్దావు కానీ, ఈయన 70 ఏళ్ళు సత్య ఉంది ఇక్కడ. మొత్తము 800 పట్టాలు మనము ఇచ్చినాము. అవి కాకుండా ఇప్పుడు అంటే నక్కలు కూడా నక్కలు గుట్ట విషయంలో కూడా చాలా వచ్చింది ఆ మధ్య గతంలో. అది అన్ని మామూలుగా నడుస్తుంది. ముందు వాళ్ళు కాంగ్రెస్ ఇచ్చినది, ఊరికి డబ్బా కొట్టుకొచ్చిందని కాంగ్రెస్ ప్రభుత్వం తీసేది ల్యాండ్. అది అంటే రాజశేఖర రెడ్డి వచ్చింది ఇది. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తీసి పెట్టింటే 29 ఎకరాలు పెట్టింటే దాన్ని గవర్నమెంట్ కాంగ్రెస్ వాళ్ళు కొన్ని ఇచ్చారు. ఆ మధ్యలో టీడీపీ ప్రభుత్వం జనాలు సాయం చేసింది, చేయలే వాళ్ళు. చేయకపోగా ఆ రోజు 2019లో నైట్కి నైటే జనాలు చేసేది ఎంత తప్పుడు వ్యవహారం చెప్పండి. పట్టాలు ఇచ్చి బాబు బీదోళ్ళు వాళ్ళందరికీ నేను సాయం చేశాను. అంటే అవి నిజమైన పట్టాలు అని చెప్పి వాళ్ళు చెప్పారు గతంలో 2019. నీకు నిజమైన పట్టా ఉంటే ఇప్పుడు ఎట్లంటే ఈ సిపిఎంలో జత అయ్యేవాళ్ళు నిజమైన పట్టాలు ఉంటే కదా వాళ్ళ దగ్గర తెచ్చి చూపించండి. అవి జనాక్షన్ తీసుకుని పోయి ఏదో తెచ్చాను, సెటిల్స్కో తెచ్చాను, దాన్నే ఆర్డర్ కాపీ అంటారు. ఇంక దాని గురించి వద్దు, అయిపోయింది. ఇప్పుడు అది పోయింది కాబట్టి ఏడికి దిగితే నోరు ఉందని ఏడికి దిగితే మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. ఓకే, కరెక్ట్ కాదండి. ఓకే, అయితే ఇప్పుడు మీ ఆధ్వర్యంలో ఒక ఎంపీపీగా మన టౌన్లో ముఖ్యంగా అభివృద్ధి పనులు ఏం చేశారు, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు? మా యాండవర్లు అంటే ఇప్పుడు నేను చెప్తూ కదా, కనీసం అంటే మెయిన్ కాలంలో బాగా దుర్గానగర్కి ప్లస్ అయ్యేది జవాజీ మన నటరాజ అంగడి దగ్గర నుండి హైవే దగ్గర డీసీలో తోడదా ఉంటే ఎంత పెద్ద అంటే పొద్దున బరలాడి దోమలు అవి ఇవి సుమారుగా గలీదు. అలా పర్లాడి వస్తే ఆ దోమల ఇళ్ళకి వచ్చేది. ఈరోజు నేను ఫస్ట్ టైము ఇంకా ఎంపీపీ కాగానే అది ఎంపీపీ అయితే మొదలుపెట్టేది నేను. అది ఆ కాలం మొదలుపెట్టింది. అక్కడ వచ్చి 40 ఏళ్ళు వెంకటపల్లిలో అక్కడ పాప టీడీపీలో ఉండేది. వాళ్ళ ఇంటికి కాలం లేదు. ఇది ఇక్కడ నుండి కట్లపై సాయంత్రం రోడ్డు దాకా అదే. మళ్ళీ సబ్సిడీ రోడ్లు వేసి సాయినగర్ కాలువన్నీ వేసినాం. సాయినగర్లో రోడ్డు వేసినాం, ఎస్సీ కాలనీ రోడ్డు వేసినాం, మారుతినగర్లో రోడ్లు వేసినాం, మారుతినగర్లో కాలువ వేసినాను, రాంబాబు కళ్యాణ్లో 2 కాలువలు వేసాను, పాతకొట్టంలో 2 కాలువలు వేసాను, పాతకొట్టంలో పెద్ద రోడ్డు ఒకటి వేసాను, చిన్న రోడ్డు ఒకటి వేసినాం, సిటీ నగర్లో వేసినాం. చెప్పుకుంటే 1 కోటి రూపాయలు రాండి చూపిస్తాను. 1 కోటి రూపాయల వరకు అభివృద్ధి పనులు కాలు. అదే మళ్ళీ ఇది బాలాజీ మా ఏరియా అక్కడ చేసినాము. సోమనపల్లి టౌన్లో ఉన్న ప్రతి ఒక్క అభివృద్ధి జరిగింది. ఖచ్చితంగా మేమే చేసినాము అది. ఓకే, అయితే ఇప్పుడు ఫైనల్గా ఒకటే క్వశ్చన్. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఈ ఎన్నికల్లో మా ఛానల్ ద్వారా ఓటర్స్ కావచ్చు, సోమనపల్లి మండలం కావచ్చు, నియోజకవర్గం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మొత్తం ఓటర్స్కి, యువతీ యువకులకు, ముఖ్యంగా మహిళలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇప్పుడు మేము ఇచ్చే సందేశం అంటే ఇప్పుడు ఈ ఎవరైతే ఈ కంపెనీలు ఉన్నాయో ఖచ్చితంగా రేపు వచ్చే దీనిపైన కంపెనీలు అయితే 100% వస్తాయి. మొన్ననే మీరు కూడా చూశారు వాళ్ళు అగ్రిమెంట్ చేసుకునేది గవర్నమెంట్ లింక్ అయ్యేటివి. ఖచ్చితంగా వాళ్ళందరికీ ఇప్పుడు మళ్ళీ ఈ డిఎస్ కూడా అడ్డమంటారు. అది పోను కనీసం అంటే ఈ సచివాలయ వ్యవస్థలో 135 హాస్పిటల్ మనం చెప్పలేదు దగ్గర 3 లక్షల దాకా గవర్నమెంట్ ఉద్యోగాలు అవన్నీ. అంటే ఆ 3 లక్షల ఉద్యోగాలు వాలంటీర్ల ద్వారా వాలంటీర్ కాదు, వాలంటీర్ సపరేట్. అవి వాలంటీర్ 4,10,000, 4,60,000 ఉంటే ఆ వాలంటీర్ దాని ఉద్యోగం నేను చెప్పలేదు. వాళ్ళకి వాళ్ళు సేవా కార్యక్రమం అనేది ముందుకు వచ్చారు. అది ఇంటి పని చేసుకుంటే వాళ్ళు చేసుకుంటారు. డిఎస్సీ కూడా అలాగే చేశారని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు అది ఆరోపణ, వాళ్ళు ఉత్త ఆరోపణే. మళ్ళీ అడ్డపడి కోర్టు పోయారు, మళ్ళీ అయినా పెడతాడు, ఏం ఇబ్బంది లేదు. అంటే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తా అని చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. జాబ్ క్యాలెండర్ వదులుతారన్నారు. జాబ్ క్యాలెండర్ పెట్టిన దానికోసం ఇప్పుడు అది లేదు కాబట్టి ఇప్పుడు మామూలుగా పిల్లలందరూ మేము కూడా మా పిల్లలు కూడా మొన్న కాలే వాళ్ళు పిజి చేసినది అక్కడ శ్రీదేవి కావచ్చు, విజయ్ కావచ్చు, వేణు కావచ్చు. అట్లాది చంద్రబాబు టైంలో ఎన్నిసార్లు రాపించాను మేము, రాలే. ఏం రాపించాం? గ్రూప్ 2 పడితే ఇవి ఇడితే 500-600 పోస్టులు అంతే. కాబట్టి ఏ పోస్టులు ఇడిచాను ఆ టైం ముందు 14, 2019 ఏమి ఇడిచలేదు. ఇప్పుడు మా పిల్లలే కాకుండా ఆ ఊళ్ళో టీడీపీ వాళ్ళు ఎంతమంది చాలామంది అడిగిన పుల్లాయ కొడుకు కావచ్చు, ఆడ మాగేశ్వరంలో లింగన్న కొడుకు కావచ్చు, మా తమ్ముడు రాశాడు. ఉద్యోగాలు. దీంట్లో పార్టీకి దానికి సంబంధం లేదు.
ఉద్యోగాలు బాగానే వచ్చినాయి. అయితే ఇప్పుడు మనకు 2024లో ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం వస్తుంది అంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఇంకేం ఉండబోతుంది, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అంటే 9వ తారీఖు సిద్ధం సభ బస్సు యాత్రలు ముగించబోతున్నారు. ఆ రోజు మేనిఫెస్టో ఇస్తారని మాకు ఒక ఐడియా ఉంది. చూస్తారు, అది మీరు చూస్తారు. ఆ మేనిఫెస్టో కూడా మహిళలకు అమ్మ ఒడి 20,000 చేస్తామనేసి, అంటే మాకున్న చిన్న సమాచారం. యాదనగా ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు గుర్తుపెట్టుకోండి. మనకి ఇప్పుడు ఉండేది, ఇప్పుడు జనాలు నమ్మేదానికి 100% మతం నమ్ముతారు. వాళ్ళు నువ్వు చెప్పినట్ల 4,000 ఇచ్చినా, ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురు ఇచ్చినా వాళ్ళు ఎంత ఇప్పుడు తప్పుడేవారు ఒకటి చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇంట్లోకి పోతారు, ఇంటి దగ్గర పోయి ఈ కార్యకర్తలు ఉన్నారు కదా, ఆధార్ కార్డు, బియ్యం కార్డు, ఐడెంటిటీ కార్డు ఇవి ఇప్పించుకుంటారు. ఏదన్నా ఇది పద్ధతి పైనట్టున్నారు కాబట్టి కింద ఇట్టినారు వీళ్ళు. అంటే దేనికోసం తీసుకుంటారు అది? ఏమి రేపు వచ్చే చూడు, వాళ్ళ జనాలు కనిపించేది చూడండి. ప్రభుత్వం మాది వస్తుంది, అది వస్తే అప్పుడు తీసుకోవాలి, కానీ ఇప్పుడు తీసుకుంటే సంబంధం ఏమైనా ఉందా అంటే భయపడించే జనాలతో. ఇది కరెక్ట్ కాదు. మీరు మీ గవర్నమెంట్ వచ్చినా అప్పుడు ఏం చేస్తారో మీ నాయకుడు ఏం చెప్పాడో అప్పుడు శిక్షణకరంగా వాళ్ళు చేసే వాళ్ళు చేయండి. ఈరోజు ఇంటింటికి పోయి అందరిలో తీసుకున్నారు. వాళ్ళు ఎట్లా డబ్బులు వేస్తారా? గవర్నమెంట్ మాది వస్తుంది, ఏం చేస్తారు? పంపించుకోవాల్సిందే కదా. అంటే ఈ నెల ఏప్రిల్ 9వ తేదీన మనకు వచ్చి విజయవాడలో ప్రోగ్రామ్ చెప్తాడు. రైతు రుణమాఫీ కూడా చేస్తాము. ఇవి కాకుండా ఖచ్చితంగా ఏదో ఒకటి మేము కూడా ఆశిస్తున్నాము. ఇది కాకుండా ఖచ్చితంగా ఏదో చెప్తాడు. ఇంకా అవతలంతా ఊడ్చుకుంటూ పోయేదే. ఇంకా 18వ తేదీ మనకు ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్ వస్తుంది. సో ఉషశ్రీ గారి నామినేషన్ ఇప్పుడు ఉండొచ్చు. అదే ఇప్పుడు 18వ తారీఖు చేస్తా అంటే ఇంకా రోజు అట్లా ఇట్లా చేస్తుంది. డేట్ అయితే చెప్పలేదు, కానీ నామినేషన్ అయితే భారీగా జన సమీకరణ ఉంటుంది, అంగారు బట్ట ఉంటుంది. మీరు మీడియా వాళ్ళు మీరు చూస్తారు, మీరు ఎవరు మీరే లెక్క చెప్పాలి. మాకు మేము డబ్బా కొట్టేజలే ఇంకోటి లేకుండా చెప్పలేదు. ఆ రోజే తెలిసింది ఎవరు బలం ఎంత ఉంది ఏమనేది మీకు అర్థమవుతుంది. ఓకే, అయితే చివరిగా ఒకే ప్రశ్న. 2019లో మనకు ఎన్నిక నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు శంకరనారాయణ గారికి ప్రకటించారు, మేమంతా సిద్ధంగా ఉన్నాము, వైసీపీని గెలిపించారని చెప్పారు. అదే పిలుపు చెప్పారు ఎన్టీఆర్ సార్. అయితే మాకున్న సమాచారం ఏంటంటే ఈ నెల ఏప్రిల్లో 4వ లేదా 5వ తేదీన ఫస్ట్ వీక్లో జగన్మోహన్ రెడ్డి గారు సోమందపల్లికి వస్తున్నారని సమాచారం ఉంది. అవును, అది ఎప్పుడు ఉండొచ్చు? అది కూడా మన కూడా ఈ మధ్య రావాల్సింది, మన క్యాన్సర్ అయింది, మన ఈ నెలలో ఉండాల్సింది. ఇంక నెక్స్ట్ వస్తుంది ఖచ్చితంగా. నాకు తెలిసి సోమందపల్లి పెట్టాలని అనుకుంటున్నాం మేము. లేకపోతే గోరంట్ల కూడా పోవచ్చు. సోమందపల్లి సేమ్ దాగాలోనే మన ముందు గెలిచింది కదా, మీకు ఐడియా ఉంది చరిత్ర. దాన్ని తిరిగి రాస్తాం, దాంట్లో ఏం డౌట్ లేదు. అయితే తిరిగి రాస్తే చరిత్ర ఖచ్చితంగా తిరిగి రాస్తాం. 175 అనేది దాంట్లో ముందుకు వెళ్తాం. ఓకే, చివరిగా ఫైనల్గా ఒకే ఒక క్వశ్చన్ అన్న. సోమందపల్లి మేజర్ పంచాయతీ ఇప్పుడు గతంలో మనకి ఎస్సీ అయింది, ఇవి రాబోతున్న జనరల్ కావచ్చు, బీసీ రావచ్చు. అంటే సర్పంచ్గా కూడా పోటీ చేసి చాలామంది ఆశిస్తున్నారు సోమందపల్లి. మీకు ఏమైనా అవగాహన ఉందా? అంటే ఆశ ఏమైనా పెట్టుకున్నారా? ఆశ కదా, దాన్ని ఎట్లంటే ఇది మనము చెప్పేది కాదు రాజు. ఎందుకంటే మనకు పార్టీ ఉండాలి, పార్టీ పైన నిలవేస్తారు. ఆ రోజు మూమెంట్ బట్టి ఇది ఏమి క్యాస్ట్ వస్తుందో, ఎస్సీ అవుతుంది, బీసీ అవుతుంది, ఎస్టీ అవుతుంది, దాన్ని బట్టి ఆ రోజు మనకి ఎమ్మెల్యే గారు ఉంటారు, పైన గవర్నమెంట్ ఉంటుంది, డిస్కస్ చేసుకొనేసి అది దాన్ని మూమెంట్లో పోతామని ఈరోజు మేము మేము పోలా. ఇప్పుడు మేజర్ పంచాయతీకి మనకు గంగావదేవి గారు ఉన్నారు, గంగాదేవి నరసింహమూర్తి గారు సర్పంచ్ గారు, మీ కుమారుడు వేణు ఉప సర్పంచ్ గారు. అంటే ఎలా ఉంది మనకు అభివృద్ధి? వాళ్ళు ఎలా చేస్తున్నారు? వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు. శానిటేషన్ అవి చూస్తున్నారు వాళ్ళు. ఇంకా వర్క్లు అయితే మేము చేస్తున్నాము. నేను వార్డు మెంబర్కి కూడా వాళ్ళ పేరు మీద చెప్పి ఇప్పుడు గంగనోళ్ళతో అది రోడ్ వేపిస్తుంది, ఆడ రామంజికి వాటర్ది ఇది ఇచ్చింది వార్డు మెంబర్తో కూడా. ఎందుకంటే వాళ్ళు కూడా జనం దగ్గర పోవాలి కదా, సర్పంచునే ఉప సర్పంచ్ కాదు కదా. వార్డు మెంబర్కి కూడా తగిన గుర్తింపు ఇచ్చి వాళ్ళకు కూడా మనము హెల్ప్ చేస్తున్నాం. ఓకే, చూసారు కదండి సోమందేపల్లి మండల వైసీపీ నాయకులు. ఆయన అమూల్యమైన సలహాలు, సందేశాలు ఇచ్చారు. దాంతోపాటు ఆయన రాజకీయ ప్రస్థానం చెప్పారు, వాళ్ళ కుటుంబ నేపథ్యం చెప్పారు. దాంతోపాటు రాజకీయమే కాదు, మనకు ప్రతిదీ ముఖ్యమని చెప్పారు. అలాగే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఇంతింతై పట్టుడు ఇంతై అన్నట్టుగా అంచెంచెలుగా ఎదిగి ఆయన ప్రతి ఒక్క మాట మనతో పంచుకున్నారు. 2024లో కూడా ఖచ్చితంగా వైసీపీ పార్టీని అధికారంలోకి వస్తుంది. వైనాట్ 170 నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తుంది. మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి వెళ్ళాయి, ప్రతి ఇంటిలోనే ఆడపడిచి మమ్మల్ని గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో చూద్దాం భవిష్యత్తు ఏముంది. కేవలం 40 రోజులు మాత్రం మిగిలింది. ఆ 40 రోజుల తర్వాత ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో అది తెలుస్తుంది. చూస్తున్నానండి స్టార్ జయమనం న్యూస్. నమస్కారం.